చంద్రబాబు రేవంత్ మధ్య మాటల యుద్ధం జరగబోతుందా? గురు శిష్యుల వార్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? చంద్రబాబు మాటలను రేవంత్ లెక్క చేయడం లేదా? రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ దేనికైనా రెడీ అని సంకేతాలిచ్చారా? చంద్రబాబు బుజ్జగిస్తున్న రేవంత్ ఎందుకు సీరియస్ అవుతున్నారు? అసలు ఈ వాటర్ వార్ కి ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? రేవంత్ చంద్రబాబు మధ్య వార్, ఇద్దరి మధ్య అగ్గి రాజేస్తున్న వాటర్ వార్. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం. కాళేశ్వరాన్ని అడ్డుకోలేదన్న బాబు. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ అంటున్న రేవంత్. బనకచెర్లపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు రేవంత్ ఫిర్యాదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య లొల్లి మొదలైంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వనరుల పంపకం, నేతల మధ్య అగ్గి రాజేస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంపై చంద్రబాబు అసంతృప్తితో పాటు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తామంటే తాము వద్దన్నామా అంటూ ప్రశ్నించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య గ్యాప్ పెరుగుతుందనే టాక్ వినిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు అంటే తనకు ఎంతో గౌరవం అంటూనే తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనతో వివాదానికి రెడీ అవుతున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు పంపుతున్నారు. ఏపీలోని రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో కరువు రూపుమాపడానికి గోదావరి జలాలను తరలించాలనే చంద్రబాబు ప్రణాళికను అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల సమస్య ఉండగా తాజాగా గోదావరి జలాలను వాడుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంపై చంద్రబాబు స్పందించారు. సముద్రంలో వృధాగా కలిసే నీటినే తాము వాడుకోవాలని అనుకుంటున్నామని తెలిపారు. వృధా నీటితో బనకచెర్ల కడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే తాము అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. నీళ్లు వృధా కాకుండా తెలంగాణ కూడా నీటిని వాడుకోవచ్చునని సలహా ఇచ్చారు. సముద్రంలో కలిసే వరద నీటిని కరువు నేలకు తరలించే ప్రక్రియను అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. కాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచెర్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పై జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిన గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. అయితే ఈ వివాదంపై కేంద్ర నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గురు శిష్యుల మధ్య మొదలైన నీళ్ల పంచాయతీ ఎటు దారి తీస్తుందనేది వాడి వేడి చర్చకు దారితీస్తుంది.